Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆరోపించారు. లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. తాను ప్రాణం పోయిన తెలుగుదేశం పార్టీలో చేరనని రోజా తేల్చి చెప్పారు. జీవితాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని రోజా స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కులం కోసం తనను ఓడించారని, అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి రాగానే ఎమ్మెల్యేను చేశారని అన్నారు. ధనార్జనే ధ్యేయంగా మద్యం పాలసీ చేశారని సీఎం చంద్రబాబుపై రోజా మండిపడ్డారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలవుతున్నాయన్నారు. అంతేగాక నారా చంద్రబాబు నాయుడు తన పేరును సారా చంద్రబాబు నాయుడుగా మార్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వలేదు, కానీ మద్యం మాత్రం ఇంటింటికి ఇచ్చారని రోజా మండిపడ్డారు. కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో అర్థమవుతుందని అన్నారు. మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం లోకేష్ వాటా ఎంత అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉంటారా అని నిలదీశారు. తాగుబోతులంతా కూర్చుని బార్ పాలసీ తెచ్చారని మండిపడ్డారు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని లోకేష్ జగన్కు సవాల్ విసిరేది అంటూ ధ్వజమెత్తారు. సింహం ముందు పందికొక్కు తొడగొట్టినట్టు లోకేష్ సవాలు ఉందని అన్నారు. ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో లోకేష్ అంటూ రోజా హితవు పలికారు. తలా తోకాలేని జనసేన పార్టీలోకి తాను వెళ్లనని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ప్రముఖ సినీ నటుడు స్థాపించిన జనసేన పార్టీలోకి వెళ్తారంటూ ఇటీవల వచ్చిన వార్తలపై ఆమె ఈ విధంగా స్పందించారు.